అనకాపల్లి జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రంలో స్థావరం ఏర్పాటు చేసుకుని ఆసుపత్రిలో చేతులు శుభ్రపరుచుకునేందుకు ఉపయోగించే స్పిరిట్ తో కల్తీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు పలుచోట్ల దాడులు చేసి 2 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 72 లీటర్ల స్పిరిట్, కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామాగ్రి, ఖాళీ మద్యం బాటిళ్లు, స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ నయాదందాపై యలమంచిలి అబ్కారీ సిఐ పి తేజో వెంకటకుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని మాగవరపాలెం మండల కేంద్రానికి చెందిన రొత్తల రాము ఉపాధి నిమిత్తం అచ్యుతాపురంలో ఉంటున్నాడు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి కల్తీ మద్యం వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నాడు. పరవాడకు చెందిన యలమంచిలి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్ తో కలిసి కల్తీ మద్యం తయారీ చేస్తున్నాడు. ఇందుకోసం పరవాడలో అద్దెకు ఇంటిని తీసుకున్నారు. ఆ ఇంటిని స్థావరంగా చేసుకుని ఏసీ బ్లాక్ బ్రాండ్ కల్తీ మద్యం తయారు చేసి అచ్యుతాపురం సహా పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 2వ తేదీ బుధవారం సాయంత్రం అచ్యుతాపురంలో రొత్తల రాము అనే వ్యక్తిపై అనుమానంతో అతని ఇంటి వద్ద తనిఖీ చేయగా 5 లీటర్ల కల్తీ మద్యం క్యాన్లు పట్టుబడ్డాయి. తర్వాత అతన్ని విచారించగా పరవాడలో ఒక ఇంటిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు స్పిరిట్ తో మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా యొక్క సిబ్బంది అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము నిఘా వేసాం. నిఘా వేస్తే ఒక వ్యక్తి మాకు దొరికాడు. ఆ వ్యక్తి అచ్యుతాపురం వచ్చిన తర్వాత అతను ఎగ్జామిన్ చేసి అతను ఇల్లును సోదా చేయగా అక్కడ మాకు ఫస్ట్ ఒక 5 లీటర్ల క్యాను లభించింది. అది ఏంటనగా అది స్పిరిట్ అని ఇలాగ కల్తీ మద్యం తయారు చేసుకోవడం అనేసి చెప్పాడు. అది చెప్పిన తర్వాత దానికి అసలు ఇక్కడ ఎందుకు ఉంది, నువ్వు ఏం చేస్తావు, ఇవన్నీ మొత్తం అడగగా మా ఇన్వెస్టిగేషన్లో అది పర్వాలలో వీళ్ళు ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఇతనితో పాటు ఇంకో మరో వ్యక్తితో అక్కడ ఇలాగ కల్తీ మద్యం తయారు చేసి గుట్టు చెప్పులు లేకుండా వాళ్ళకి వీలున్నప్పుడు బెల్ట్ షాపులు కట్ట కొద్దిగా అమాయకులను కట్ట కొద్దిగా వాళ్ళు గ్రహించి వాళ్ళకి బాటిల్స్ని ఇచ్చుకొని అమ్ముకుంటున్నాడు అనేసి మాకు తేలింది. అది తేలిన తర్వాత మేము ఆ యొక్క దాని మీద మేము పరవాడ అక్కడున్న ఇన్స్పెక్టర్ వారికి పై వారికి తెలిపి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ